Can someone, yeah, can someone please confirm? Is my voice clear? Yes, clear. Yes, sir, clear. Okay, let us start today's session. So మనకి ఎవ్రీడే డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయండి లాస్ట్లో లాస్ట్ 10-15 minutes. సో విల్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎట్ లాస్ట్. సో నేను మీకు నిన్న రికార్డెడ్ సెషన్ ప్లస్ ట్రయల్ సీరం క్రియేషన్ ప్రాసెస్ యాడ్ చేసినాను మన ఛానల్లో. సో ఐ థింక్ ఎవ్రీవన్ క్రియేటెడ్ ద ట్రయల్ Yes, సీరం. Ashok. Yeah, so if you have any doubts, we can discuss at last. For now, today we will start today's session. So, నిన్న మనం entity creation and fields creation and how to add fields on the form we discussed, right? So today we see few more topics. So yesterday we developed system for to store SSC marks list. So today what we do, we take another system to develop our system for the Power Build system. Let us see. First we design the data, what kind of fields are to be maintained, and then we proceed with the implementation. So we'll take the requirement first, then we will proceed with the implementation. సో నిన్న మనం కొన్ని fields create చేసాం కదండి. సో few more fields are pending here. Let us create those fields as well. మీకు జనరల్గా secured marks ఉంటుంది, సారీ టోటల్ secured marks మీకు SSC మార్క్స్ లిస్ట్లో స్టోర్ చేయడానికి, అలాగే secured percentage, అలాగే గ్రేడ్ ఉంటుంది, total marks ఉంటుంది. Total marks is different, total secured marks is different. And the fifth one, result. So total secured marks, what kind of data type we can use? Total secured marks data type ఏముంటుందండి? Whole number. Short. Decimal. Decimal. Float. And secured percentage, also decimal. And the grade, what type of data we can create? I think మీకు ఇచ్చున్నాను నిన్న అసైన్మెంట్ కింద. Have you guys noticed? మీకు ట్రాకింగ్ షీట్లో అసైన్మెంట్ ఇచ్చున్నానండి. So did you see that? Let me just open. No. So I will show you where it is. Yeah, okay. సో మీకు ఎవ్రీడే అసైన్మెంట్స్ కంపల్సరీ వస్తాయండి. సో మీరు అసైన్మెంట్స్ అనేది మనకి ఒక ట్రాకింగ్ షీట్ ఉంది కదా, ఈ ట్రాకింగ్ షీట్లో హోంవర్క్ అని ఒక షీట్ ఉంటుంది కింద. జస్ట్ click on this one and you can see the assignments list. What are all the assignments I have given? సో మీకు నిన్న 22nd టూ అసైన్మెంట్స్ ఇచ్చాను. ఒకటి ట్రయల్ సీరం క్రియేషన్, ఇంకొకటి వచ్చేసి సారీ ఒకటి ట్రయల్ సీరం క్రియేషన్ ఇచ్చాను. సో ద సెకండ్ వన్ క్రియేట్ SSC మార్క్స్ లిస్ట్. సో మీరు ఇక్కడ ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పినాము, SSC మార్క్స్ లిస్ట్ అని ఎంటిటీ క్రియేట్ చేయమన్నాము, తర్వాత ఈ ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేయమన్నాము విత్ ద ఫీల్డ్ డేటా టైప్ అండ్ మ్యాక్స్ అండ్ మిన్ అండ్ మ్యాండేటరీ ఆర్ నాట్ వి జస్ట్ మెన్షన్ హియర్. సో ఒక ఫీల్డ్ని మ్యాండేటరీగా ఎలా సెట్ చేస్తామో ఈరోజు క్లాస్లో చూద్దాము. సో దట్ యూ కెన్ ఇంప్లిమెంట్, ఎవరికైతే పెండింగ్ ఉందో యూ కెన్ ఇంప్లిమెంట్. సో గ్రేడ్ అనేది ఏ డేటా టైప్ యూజ్ చేయాలండి? యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఆప్షన్ సెట్ డ్రాప్ డౌన్. మనకి సిఆర్ఎం టర్మినాలజీస్లో ఆప్షన్ సెట్ అని అంటాము. అండ్ గ్రేడ్ వీ కెన్ మెయింటైన్ ABC. అండ్ టోటల్ మార్క్స్ ఏ డేటా టైప్ ఉంటుందండి? Decimal. Integer. Sorry, integer or whole number, decimal also we can maintain, not a problem. So results, pass or fail. So we use the option set or drop down. Pass and fail.
ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ తీసుకున్నాము. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ అనేది మినిమమ్ వాల్యూ ఎంత ఉంటుంది, మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందో మనం ఫస్ట్ డేటా అనేది ప్రిపేర్ చేసుకుందాం. వాట్ కుడ్ బి ద మినిమమ్ వాల్యూ ఫర్ టోటల్ సెక్యూర్డ్ మార్క్స్? 0. మాక్సిమం వాల్యూ 1000. 100. సార్ 100. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ అండి 600 approximately. 600. సెక్యూర్డ్ పర్సంటేజ్ 900. 0 to 100. 100. అండ్ టోటల్ మార్క్స్ మినిమం ఎంత ఉంటుందండి? 6. సరే 0. టోటల్ Zero మార్క్స్ of అనేది six- 0 600. కాదండి, మీకు టోటల్ మార్క్స్ 6 600. మినిమం 600. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ అనట్లేదు, మనం ఇక్కడ టోటల్ మార్క్స్ అంటున్నాము. సో ఎస్ఎస్సి మార్క్స్ ఉండే టోటల్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ మిస్సింగ్. సో వీ విల్ సీ హౌ టు క్రియేట్ దీస్ ఫీల్డ్స్ అండ్ యాడ్ ఇట్ ఆన్ ద ఫార్మ్. So to do any customizations, what we do generally we have to do it in the solution concept. So let's navigate to the solution. Solution కి ఎలా navigate అవుతామండి? Setting. So click on the, once you log into the CRM, click on the advanced settings, and here click on the advanced settings, and whatever the customizations you are doing, you have to do it in Solutions. సింగిల్ సొల్యూషన్ లోనే చేయాలి. మనం నిన్న ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం, MSCRM customizations అని. So I will open this one and expand entity, expand this one. సో ఇక్కడ మీకు ఫీల్డ్స్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ ఫీల్డ్స్. సో వీ విల్ క్రియేట్ ద మిస్సింగ్ ఫీల్డ్స్. మనకి ఇక్కడ ఏవైతే మిస్సింగ్ ఫీల్డ్స్ ఉన్నాయో, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్, సెక్యూర్డ్ పర్సంటేజ్. సో లెట్ us క్రియేట్ ఫస్ట్. Minimum is 0, maximum is 600. And then click on save and new, since we have few more fields. Secured percentage. సో మీరు డే 1 కదండి, మీరు న్యూ టు ద సిస్టమ్ కదా. సో మీరు ఏం చేయాలంటే మీరు కాన్సన్ట్రేట్ పెట్టి వర్క్ చేసుకోవాలి ఫస్ట్ 2 to 3 days, సిస్టమ్ ఫెమిలియర్ అయ్యేంత వరకు. సో ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫీల్ యాజ్ ఎ కాంప్లెక్స్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు న్యూ టు ద సిస్టమ్ కదా, ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్. సో ఆఫ్టర్ డౌన్ ద లైన్ 10 days తర్వాత మీకు ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ అనేది సింపుల్ టాస్క్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఎంట్రీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ మీరు కొంచెం కాంప్లెక్సిటీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమని మీరు ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోండి, టైర్డ్గా ఉన్నప్పుడు కాకుండా. సో అప్పుడు వన్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద సిస్టమ్, దెన్ యూ కెన్ డూ వెన్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మనకి సో సెక్యూర్డ్ పర్సంటేజ్ డెసిమల్ స్టార్ట్ విత్ ద 0 అండ్ మాక్సిమం ఈస్ 100. యా, సో మనకి ఇక్కడ మ్యాండేటరీ, ఆప్షనల్ అనేది మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ ప్రాపర్టీ ఉంటుందండి. అది మ్యాండేటరీ ఫామ్ మీద, లేదంటే ఆప్షనల్ అని సెట్ చేయడానికి. లెట్స్ సే ఇప్పుడు నేను ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఓపెన్ చేస్తాను, నిన్న మనం క్రియేట్ చేసిన ఎంటిటీ. ఇక్కడ న్యూ క్లిక్ చేసినప్పుడు ఈ స్టార్ సింబల్ ఉంది చూసారా. సో ఎనీ వెబ్ అప్లికేషన్, మీ ఏ అప్లికేషన్ అయినా సిస్టంలో స్టార్ అని ఉంటే అది మ్యాండేటరీ. If you are not providing data in the star, and if you try to click save, system will not allow, system itself provide validations. So if you are setting requirement as field requirement as a business requirement, then mandatory property will be applied. So మీరు ఏదైనా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్ ప్రకారము, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఇన్ ద సిస్టమ్, సో యూ కెన్ సెట్ business required. Then system will not allow to save without entering data in the secured percentage. So I create a secured percentage and create grade అనేది మనకి ఆప్షన్ సెట్. సో ఇక్కడ ఆప్షన్ సెట్ అని సెలెక్ట్ చేసుకోవాలండి, టైప్ ఆప్షన్ సెట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్, అవైలబుల్ ఆప్షన్స్.
ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అనేవి యాడ్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? ఐటమ్ అని చూపిస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఏబిసి లేబుల్స్ అనేది ఏబిసి అని ఉండాలి. సో వాట్ వీ కెన్ డూ, యూ సెలెక్ట్ దిస్ వన్ అండ్ రైట్ సైడ్ మీకు లేబుల్ దగ్గర చేంజ్ చేయండి. ఓన్లీ లేబుల్ దగ్గర అండి. వాల్యూ అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాల్యూ. సో లేబుల్లో యూ కెన్ చేంజ్ ఇట్ ఏబిసి. Yeah, then save and create new, and the next one is total marks and then results. Total marks, yeah, total marks will be the decimal, and minimum is 600, maximum is 600. Click save and new. The last one is the result. Result is option set we can create, and we add two options. 2 times I click plus button, then I change here pass fail. So click on save and close. So I don't have any more fields. I will click on save and close. సో మనకి ఇక్కడ రోల్ నెంబర్ అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది మ్యాండేటరీ. సో వీ కెన్ సెట్ ద మ్యాండేటరీ లెవెల్. మీరు ఆ ఫీల్డ్స్ ఓపెన్ చేసేసి సో యూ కెన్ సెట్ ద ఫీల్డ్ రిక్వైర్మెంట్. మీరు ఆన్ క్రియేషన్లో కూడా సెట్ చేయొచ్చు. బట్ సిన్స్ దీస్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ ఎస్టర్డే, ఐఎమ్ సెట్టింగ్ బిజినెస్ రిక్వైర్డ్. ఆప్షనల్ అంటే యూ నో నీడ్ టు ఎంటర్ డేటా. System can accept even though if you did not provide the data. System will allow to save the record. మీరు బిజినెస్ రిక్వైర్డ్ సెట్ చేశారనుకోండి, system will not allow to save the record until unless you provide data in this field. So business recommended we will understand in the further classes. Student roll number in business required కింద చేంజ్ చేశాను. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కూడా చేంజ్ చేయాలి. లెట్ మీ చేంజ్. So since you know already, so I'm just changing only couple of them to understand. So whenever you are implementing in your system, so నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీ కాన్సెప్ట్ అర్థం అవటానికి. సో నేను జస్ట్ ఒక 2 చేశాను, రిమైనింగ్ ఫీల్డ్స్ చేయలేదు. దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కూడా అట్లా ఇన్కంప్లీట్ చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. సో నాకు తెలుసు ఆల్రెడీ సిస్టమ్ గురించి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టు మన టైం సేవింగ్ కోసం ఐ జస్ట్ provided 2 of them as a mandatory. But whenever you are doing, you think you act as end user. మీరు ఇన్ కేస్ మీరు అప్లికేషన్ యూజ్ చేస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సిస్టమ్ నుంచి, అది ఎక్స్పెక్ట్ చేసి యాజ్ ఏ డెవలపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫీల్డ్స్ అన్ని యాడ్ చేస్తాను ఫామ్లో. డైరెక్ట్గా డబల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. డబల్ క్లిక్ చేసేస్తాను. యా, సో వీ యాడెడ్ ఆల్ కస్టమ్ ఫీల్డ్స్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక రికార్డ్ ఓపెన్ చేస్తాను, ఆల్రెడీ క్రియేట్ చేసిన రికార్డు. టోటల్ మార్క్స్, ఇది మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. వీఆర్ జస్ట్ ఎంటరింగ్ 4 characters హియర్, ఓన్లీ 4 characters. బట్ ఇఫ్ యూ సీ దిస్ స్పేస్, దిస్ మచ్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఇంత స్పేస్ ఇస్తున్నాం డేటా ఎంట్రీకి, బట్ అంత అవసరం లేదు కదా ఈ రిక్వైర్మెంట్కి. ఇస్ ఇట్ రిక్వైర్డ్? ఫుల్ స్పేస్ ఇచ్చాం కదా ఇదంతా, అవునా అండి? Yeah, not required. So not required. As a end user, it doesn't look like a professional. So going forward, whatever entities you are doing, you have to design form properly in professional way. సో అది ఎలా అంటే, సో మీరు వన్స్ యూ కమ్ టు ద ఫార్మ్ ఎడిటర్, మీకు ఇక్కడ సెక్షన్, ఇది ట్యాబ్ అంటాము, ఇది సెక్షన్స్ అంటామండి. సో మీకు జనరల్గా ఫామ్లో ఏదైనా ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే మీకు ఇనిషియల్గా ట్యాబ్స్ ఉంటుంది. ఫస్ట్ ట్యాబ్ ఉంటుంది. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ వాట్ ఐ విల్ డూ,
సో మీకు ఒక ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ట్యాబ్ ఉంటుందండి. ట్యాబ్ తర్వాత సో యూ హ్యావ్ టు యాడ్ సెక్షన్. సెక్షన్ అని ఒకటి ఉంటుంది. సెక్షన్ ఉంటుంది. సెక్షన్ తర్వాత యూ కెన్ యాడ్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఫీల్డ్స్ కావాలో యూ కెన్ యాడ్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఆర్ సబ్గ్రిడ్ అని ఫర్దర్ టాపిక్స్ వస్తాయి ఫామ్లో యాడ్ చేసి. యూ కెన్ యాడ్ ఓన్లీ ఆన్ ద ఇన్సైడ్ ద సెక్షన్స్. సో ఇప్పుడు మనకి ఇది ఒక ట్యాబ్. ఇక్కడ ఒక ట్యాబ్ నేమ్ వస్తుంది. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీకు జనరల్గా జనరల్ అని ఉంటుంది మోస్ట్ డిఫాల్ట్గా సిస్టమ్తో పాటు వచ్చేది. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు నేమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో సెక్షన్కి కూడా ఒక నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు పైన జనరలే ఉంది. ఇప్పుడు మన ఇక్కడ కింద కూడా జనరలే ఉందనుకోండి కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్కి. లైక్ ఇప్పుడు మన స్టూడెంట్కి ప్రిపేర్ చేస్తున్నాం డేటా. సో ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ సిస్టమ్ జనరల్ అని ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ వాట్ ఐ కెన్ ప్రొవైడ్ స్టూడెంట్ డీటెయిల్స్. దిస్ విల్ బి ద మీనింగ్ఫుల్ టు ద సిస్టమ్. ఇక్కడ మనం ట్యాబ్స్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చాము. సెక్షన్ కూడా హెడ్డింగ్ ఒకటి ఉంటుంది. సెక్షన్ కూడా యూ కెన్ ప్రొవైడ్ ద స్టూడెంట్ డీటెయిల్స్. నేమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకు ఫ్రంట్ ఎండ్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. యా సెక్షన్లో టైటిల్ లేదు. సెక్షన్ బికాస్ వీ ఆల్రెడీ ప్రొవైడింగ్ ద జనరల్ హియర్. ఇఫ్ యు ఆర్ షోయింగ్ అగైన్ జనరల్ ఇట్ సెక్షన్ హెడర్ ఇట్ డజంట్ లుక్ మీనింగ్ఫుల్. దట్స్ అ రీజన్. సెక్షన్లో వచ్చే హెడర్ని హైడ్ చేస్తారు ఇక్కడ. మీకు కొన్ని కొన్ని ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుద్ది సెక్షన్లో హెడర్ ఎక్కడ యూస్ చేయాలో. సో హియర్ ఐఎమ్ జస్ట్ హైలైటింగ్. ఇక్కడ ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ట్యాబ్ ఉంటుందండి. ట్యాబ్ తర్వాత సెక్షన్ ఉంటుంది. సెక్షన్ తర్వాత ఫీల్డ్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ యూ హ్యావ్ టు ఫాలో వెన్ ఎవర్ యు ఆర్ యాడింగ్ ద ఎనీ ఫీల్డ్స్. సో ఇక్కడ మనకి ఇంకొక వన్ మోర్ థింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేశాను. సో సింగిల్ ట్యాబ్ ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ సెక్షన్స్. ఇలా మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చండి సింగిల్ ట్యాబ్లో. 1-2 సెక్షన్స్ ఉన్నాయి. 2 సెక్షన్లో కూడా ఇప్పుడు నాకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేఅవుట్ డిజైన్ అనేది ఇట్లా సింగిల్ రోలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ రోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఫార్మాట్ ఇప్పుడు చూద్దాం. బట్ జస్ట్ టు అండర్స్టాండ్, ఫస్ట్ ట్యాబ్ ఉంటుంది. రెడ్ కలర్ అనేది ట్యాబ్. ట్యాబ్ తర్వాత సెక్షన్ ఉంటుంది. సెక్షన్లో ఫీల్డ్స్ ఉంటాయి. దట్ ఈస్ హౌ ద ఫామ్ డిజైన్ సిఆర్ఎం టర్మినాలజీ. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేస్తాను. నాకు ఇది అవుట్ సైడ్ కనిపించేది ట్యాబ్ అండి. ఈ ట్యాబ్ నేను కొలాప్స్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ లోపల ఉంది సెక్షన్. మన ఇక్కడ ట్యాబ్ నేమ్ ఆల్రెడీ జనరల్ అని ఇచ్చాం కాబట్టి ఈ సెక్షన్ నేమ్ కూడా జనరల్ అని ఉంది. బట్ ఈ సెక్షన్ నేమ్ అనేది యూఐలో కనిపించట్లేదు యూజర్కి. వై? బికాస్ ఇఫ్ యూ డబుల్ క్లిక్ ఆన్ ద సెక్షన్, జస్ట్ సెలెక్ట్ సెక్షన్ అండ్ చేంజ్ ప్రాపర్టీస్, షో లేబుల్ ఆఫ్ దిస్ సెక్షన్ అండ్ ద ఫామ్ అనేది అన్టిక్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ నీడెడ్ సిన్స్ ద ట్యాబ్ ఆల్రెడీ షోయింగ్ ద వ్యాలిడ్ నేమ్. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. సో ఇప్పుడు నేను ట్యాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ ఐ సెలెక్టెడ్ ద ట్యాబ్ and click on the change properties. So general is not meaningful. I'm changing to student details. Yeah, now it looks like meaningful. General అనేది section name ఉంది కదా, you can change or we don't change, not required since we are not showing it to the user చూపించలే కదా, so no need to change the name as well. But you can double click on the section. ఈ సెక్షన్ క్లిక్ చేసుకొని చేంజ్ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫార్మాటింగ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు 1 కాలం ఉంది చూసారా, 1 కాలంని 2 కాలం చేంజ్ చేయండి. దెన్ క్లిక్ ఓకే. సో నౌ వీ కెన్ యాడ్ ద ఫీల్డ్స్ సైడ్ బై సైడ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మార్క్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్తాను. స్టూడెంట్ రోల్ నెంబర్, ఫాదర్ నెంబర్, total marks, total secured marks. Yeah. సో మనకి ఇక్కడ ఓనర్ ఫీల్డ్ అవసరం లేదు కదండి యూఐలో. సో వీ నో నీడ్ టు యూస్ ఓనర్ ఫీల్డ్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, so what we can do, select this field, click on the change properties.
మీకు ఇక్కడ విజిబుల్ బై డిఫాల్ట్ అని ఉంటుంది. సో అది టిక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ టిక్ అయింది. టిక్ అయింది కాబట్టి కనిపిస్తుంది. ఇది అన్టిక్ చేసామనుకోండి యూజర్కి కనిపించదు ఫ్రంట్ ఎండ్లో. దెన్ యూ కెన్ క్లిక్ ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అండ్ పబ్లిష్. సో మీరు యాక్చువల్గా అయితే మీకు అవసరం లేని ఫీల్డ్స్ని యూ కెన్ సెలెక్ట్ అండ్ రిమూవ్ ఇట్ ఆన్ ద ఫామ్. బట్ వై వీఆర్ చేంజింగ్ ద విజిబుల్ ప్రాపర్టీ హియర్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు అండి. ఏదైతే ఫీల్డ్ అవసరం లేదో మీకు కెన్ సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ద రిమూవ్. సో అప్పుడు రిమూవ్ అయిపోద్ది ఫామ్ నుంచి. బట్ ఇక్కడ మనకి ఉన్న కాంప్లెక్సిటీ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీల్డ్ మ్యాండేటరీగా ఉంది. మ్యాండేటరీగా ఉంది కాబట్టి ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ రిమూవ్ సిస్టమ్ అలౌ చేయదు. ద ఫీల్డ్ యు ఆర్ ట్రైంగ్ టు రిమూవ్ ఈజ్ లాక్డ్ అండ్ కెనాట్ బి రిమూవ్డ్ అని చెప్తుంది. సో దీని ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. ఫర్ నౌ యూ జస్ట్ హైడ్ ఇట్. హైడ్ చేయాలంటే యూ నీడ్ టు డబుల్ క్లిక్ and change the visible property to untick. Untick the visible property. Then it will hidden from the form. Then save and publish. We already did. Save చేసి వెయిట్ చేసి మళ్ళీ పబ్లిష్ చేయాలండి. So once it is saved and published, so what you can do, you come here and do the force refresh. Control R ప్రెస్ చేయండి లేదంటే F5 ప్రెస్ చేయండి. So మనం చేంజ్ చేసిన చేంజెస్ అనేవి రాలేదు. వై? బికాస్ మీకు బ్రౌజర్లో క్యాషీ ప్రాబ్లం ఉంటుంది, బ్రౌజర్ క్యాషీ. సో అది సర్వర్ నుంచి ఒక్కోసారి చేంజెస్ అనేవి రావండి రిఫ్రెష్ చేసి. క్యాషీ ప్రాబ్లం వెళ్ళాలంటే మీరు మళ్ళీ ఒకసారి ఫోర్స్ రిఫ్రెష్ కంట్రోల్ ఆర్ కానీ F5 కానీ ప్రెస్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. కెన్ క్లిక్ ఆన్ ద 3 dots అండ్ మోర్ టూల్స్. ఓపెన్ డెవలపర్ టూల్స్. డెవలపర్ టూల్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీలోడ్ బటన్ అని చూసారా? రీలోడ్ బటన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సో నవ్ యూ కెన్ సీ ఆప్షన్ ఎంటీ క్యాషీ అండ్ హార్డ్ రీలోడ్. సెలెక్ట్ దిస్ ఆప్షన్. సో అప్పుడు మనకి క్యాషీ ప్రాబ్లం రాదు, డైరెక్ట్గా సర్వర్ నుంచి చేంజెస్ అనేవి వస్తాయి. I will close this one, developer. Yeah, do you see now? We can see in side by side, right? Do you able to see our changes now? Changes కనిపిస్తున్నాయండి. Yes. Yes. So that is how we can design the form in side by side. సో ఇక్కడ మీరు యాజ్ ఎ బిజినెస్ యూజర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా న్యూ స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు? మీరు రోల్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వాలి, సెక్యూర్డ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవ్వాలి, అండ్ గ్రేడ్ కూడా ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవ్వాలి, టోటల్ మార్క్స్ ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వాలి, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వాలి. సో ఇదంతా మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. సో మీరు సిస్టానికి డిజిటలైజ్డ్ వెళ్తున్నారంటే మాన్యువల్ యాక్టివిటీ అనేది ఉండొద్దు, మనకి ఇంకా సిస్టమే చేయాలి. దట్స్ ద రీజన్ ఎవ్రీ వన్ విల్ చూస్ ద సిస్టమ్ డిజిటలైజ్. సో ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో వితౌట్ కోడింగ్ వీ కెన్ ఇంప్లిమెంట్. బట్ ఫర్ నౌ today's topic is we are trying to understand the form design, tabs and sections and 2 columns and how to hide a field. This is what we are trying to understand today. So this is all about SSC marks. సో ఇంకొక సిస్టమ్ డెవలప్ చేద్దామండి. నిన్న మనం సిఆర్ఎం సిస్టమ్ అనేది టు స్టోర్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్కి సెటప్ చేసాము. సో టుడే వీ విల్ టేక్ ఫర్ ద పవర్ బిల్. సో పవర్ బిల్ సెటప్, పవర్ బిల్ డేటా మెయింటైన్ చేయడానికి మనం సిఆర్ఎం సిస్టమ్ అనేది సెటప్ చేద్దాం. మీ వాయిస్ స్లోగా వస్తుందండి, కొంచెం గట్టి మాట్లాడరా? Is it okay if I ask you a doubt? ఎస్. ఇప్పుడు మీరు న్యూ యూజర్ కంటే బిజినెస్ ఎండ్ యూజర్ వచ్చేసి మళ్ళీ ఒక న్యూ యూజర్ చేసుకొని ఒక డేటా ఇన్పుట్ ఇస్తున్నారు కదా ప్రీవియస్ దాంట్లో స్టూడెంట్ నేమ్ అవన్నీ పాపులేట్ చేస్తున్నాము.
అవన్నీ యూజర్ ఎంటర్ చేస్తున్నాడు, ఎండ్ యూజర్. అండ్ ఫర్ ద పర్సంటేజ్ అండ్ గ్రేడ్ అది ఆటోమేటిక్ గా పాపులేట్ అయ్యేది, అది ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తాను. ఇన్ కేస్ ఇట్లా ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఇవ్వకుండా ఏదైనా ఎక్సెల్ లో నుంచి కానీ వేరే ఫైల్ సోర్సెస్ లో నుంచి ఆటోమేటిక్ గా పుల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని పాపులేట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఇక్కడ? ఎస్ అండి. సో మీకు అది ప్రాసెస్ వన్ ఆఫ్ ద టాపిక్. సో మీకు అవన్నీ ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. డేటా ఇంపోర్ట్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది టాపిక్, ఆ టాపిక్లో వస్తుంది. సో సిన్స్ యు ఆర్ న్యూ టు ద సిస్టమ్, యా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మీకు ఆ డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ట్రై టు ఫోకస్ ఆన్ ద వట్ ఎవర్ టాపిక్స్ వీఆర్ ట్రైంగ్ టు కవర్. ఆ కవర్ చేసిన టాపిక్స్ మీద ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ బ్రింగ్ ఇట్. సో మనకి లాస్ట్లో మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్ ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు ఒక్కొక్క టాపిక్ డే బై డే కవర్ అవుతూ వస్తుంది. ఓకే. ఓకే. సో మనం ఫస్ట్ డేటా మోడల్ అనేది డిజైన్ చేసుకుందాం. మీకు జనరల్గా పవర్ బిల్ స్టోర్ చేయాలంటే ఏమేమి డేటా ఉంటుందండి? అట్రిబ్యూట్స్, కస్టమర్ నేమ్, కస్టమర్ నేమ్, ఇంకండి సర్వీస్ నంబర్ యా కస్టమర్ సర్వీస్ నెంబర్, జనరేషన్ డేట్, సరే యూనిట్స్, ఈఎస్సి నెంబర్, కన్జ్యూమ్డ్ యూనిట్స్, కన్జ్యూమ్డ్ యూనిట్స్, డేట్ జనరేషన్ డేట్, బిల్ జనరేషన్ డేట్, కాస్ట్ పర్ యూనిట్ కాస్ట్ పర్ యూనిట్, టోటల్ టోటల్ బిల్, యూనిట్స్ టోటల్ బిల్ అమౌంట్. కన్జ్యూమ్డ్ యూనిట్స్లో టోటల్ యూనిట్స్ వచ్చేస్తుందండి. టోటల్ బిల్ డ్యూ అమౌంట్, డేట్, డ్యూ డేట్, అరియర్స్, సరే అండి, అరియర్స్ హరియర్సా, బకాయిలు అంటారు కదండి, ఏదైనా పెండింగ్ ప్రీవియస్ మంత్. ఓకే, డ్యూ పెండింగ్ డ్యూ, ఓకే, బిల్ స్టార్ట్ డేట్ అండ్ బిల్ ఎండ్ డేట్. ఇంకా మీకు ఏముంటుంది? అప్లికబుల్ దేర్ ఇస్ ఎ పెనాల్టీ. యా, పెనాల్టీ ఈస్ ఫైన్. సో మనం ఇక్కడ ఇంకా పేమెంట్ స్టేటస్ ఉంటుంది. జనరల్గా మనం ఒక పేమెంట్ స్టేటస్ కూడా క్యారీ చేద్దాం. సో నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా కొన్ని. ఇంకేముంటాయండి కస్టమర్ డీటెయిల్స్? ఇవ అయ్యా మొబైల్ నెంబర్ ఇంక్లూడ్ చేయొచ్చు, అడ్రస్, హౌస్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, యా అడ్రస్, హౌస్ నెంబర్, లొకాలిటీ, విలేజ్ ఆర్ మండల్, గవర్నమెంట్ వెబ్సైట్ టు పే ద బిల్. లొకాలిటీ, అండ్ ద పిన్ కోడ్. మీకు అవన్నీ ఒక సింగిల్ ఫీల్డ్లోనే ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్లో మనం వీ విల్ మెయింటైన్ సపరేట్ ఫీల్డ్స్. సో దీస్ ఆర్ ద కామన్ ఫీల్డ్స్. ఓకే, ఇంకేమైనా ఉంటాయండి? బిల్ జనరేట్ power సిస్టమ్, distribution name like NPTCL South. యా డిస్ట్రిబ్యూషన్ నేమ్ ఈస్ ఫైన్. సో జస్ట్ అజ్యూమ్ మనం ఫామ్ అనేది డిజైన్ చేస్తాము, డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫామ్ డిజైన్ అయిపోయింది, ఫీల్డ్స్ క్రియేషన్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు ఎంటర్ ద డేటా. సో ఒక కస్టమర్ ఉన్నాడండి నాకు, కస్టమర్ నేమ్ వచ్చేసి తేజ. సో తేజ అనే కస్టమర్స్కి ఎవ్రీ మంత్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఇక్కడ టాపిక్ అర్థమవుద్ది. మీకు ఆల్రెడీ రెగ్యులర్ యూస్ చేసే సినారియోనా ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ తేజ అనే కస్టమర్ ఉన్నాడు. తేజకి ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అవుతుంది. సో లాస్ట్ 3 months తీసుకుందాం ఫర్ సపోజ్. ఈ మంత్ సెప్టెంబర్ కదా, సో విల్ టేక్ ఇట్ ఫ్రమ్ ద జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఎవ్రీ మంత్ ఫస్ట్న బిల్ అనేది జనరేట్ అవుతుంది ప్రీవియస్ మంత్కి. జస్ట్ అజ్యూమ్ దట్. సో ఇక్కడ మనకి తేజ అనే కస్టమర్. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేసుకుంటాం. కస్టమర్ నేమ్, పిన్ కోడ్,
సో ఇది వచ్చేసి జూలై మంత్, జూన్, జూలై, ఆగస్ట్ 3 మంత్స్కి తీసుకుంటున్నాను. సో నేను ఫీల్డ్స్ క్రియేట్ చేశాను, ఫామ్ డిజైన్ చేశాను సిఆర్ఎంలో. డిజైన్ చేసిన తర్వాత సో ఐఎమ్ ఎంటరింగ్ ద డేటా. అజంప్షన్ చేసుకుందాం, డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను. కస్టమర్ అయిన అతను తేజ. సో సర్వీస్ నెంబర్ సో అండ్ సో ఎస్కే 001 ఉందనుకోండి. యుఎస్సి నెంబర్ కూడా యుఎస్సి 001. అండ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఇట్ కెన్ వ్యారీ. అండ్ జనరేషన్ డేట్ సో జూన్ 1 అనుకోండి. సో కాస్ట్ పర్ యూనిట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్. టోటల్ అమౌంట్ ఈక్వల్స్ టు consumed units into cost per unit. So 2000, it's fine. 2000 and due date మీకు జనరల్గా 15 days ప్లస్ ఉంటుంది జనరేట్ చేసిన డేట్ నుంచి. సో అది మనం ఆటో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అవంతా మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. బిల్ స్టార్ట్ డేట్ జూన్లో బిల్ ఇచ్చారంటే మనకి మే మంత్ వస్తుంది. సో మే 1 టు సో ప్రీవియస్ మంత్ది వస్తుంది కదా మనకి జనరల్గా మే 31. అంతేనండి, ప్రీవియస్ మంత్దే కదా వచ్చేది. ఎస్ సార్. పేమెంట్ స్టేటస్ డిఫాల్ట్గా పెండింగ్ స్టేటస్ తోటి జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గరికి ఒక పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ వచ్చి బిల్ అనేది జనరేట్ చేశాడు. సో డిఫాల్ట్గా పెండింగ్ స్టేటస్ నుంచి వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చాం, హౌస్ నెంబర్ ఇస్తాం 8-91 సంథింగ్. సో మీకు ఇక్కడ సో ఇదే డీటెయిల్స్. సో మనకు జూలై మంత్లో అండి, జూలై మంత్లో కూడా మనకు కామన్ రిపీట్ అయ్యే డేట్ ఏంటి ఇక్కడ. సో నేను ఎవ్రీథింగ్ చేసి కాపీ. ఏమేమి చేంజ్ అవుతాయండి, ఏం ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి? జనరేషన్ New డేట్, units. సారీ, Consumed units. కన్జ్యూమ్డ్ యూనిట్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బిల్ జనరేషన్ డేట్ చేంజ్ అవుతుంది. Total bill amount. కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డ్యూ డేట్ చేంజ్ అవుతుంది. ఇది జూన్ వచ్చేస్తుంది, సారీ జూలై, జూన్ ఓన్లీ, జూన్ 30. సో పెండింగ్ ఫోన్ నెంబర్, ఇది ఎవ్రీథింగ్ విల్ బి సేమ్, rest all same. So again we copy here, so paste. ఇక్కడ కూడా again so we change August, జూలై. జూలై, ఇది ఆగస్ట్ అండి జనరేషన్ డేట్, ఓకే. ఆగస్ట్లోనే జనరేట్ అవుతుంది. ఇది జూలై, ఆగస్ట్ 15 డ్యూ డేట్. సో ఇది వచ్చేసి మనకి జూలై 1. సో జూలై 3rd, రెస్ట్ ఆల్ సేమ్. సో మనకు ఓన్లీ ఏమేమి డేటా చేంజ్ అవుతుందండి, జనరేషన్ డేట్ చేంజ్ అవుతుంది, అండ్ కన్జ్యూమ్డ్ యూనిట్ చేంజ్ అవుతుంది, కాస్ట్ పర్ యూనిట్, అండ్ దెన్ సో ఈ ఫీల్డ్స్, ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. 31 days in జూలై సార్. ఏంటండి, జూలై ఇట్స్ ఫైన్, 31. ఇట్స్ ఫైన్, 31. సో ఇలా చేంజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఒక మీరు పవర్ బిల్ సిస్టమ్ తీసుకుంటే ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్లో అనేది బిల్ అనేది జనరేట్ అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ థౌజండ్స్. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ మనం ఇక్కడ ఒకటి 18 ఈమెయిల్ కూడా మెయింటైన్ చేద్దాం, కస్టమర్ ఈమెయిల్, కస్టమర్ జెండర్. సో ఇవంతా కామన్గా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ థౌజండ్స్లో బిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ఆఫ్టర్ సమ్ డేస్
మీకు ఇక్కడ ఇదంతా ఇప్పుడు తేజ కస్టమర్ కదా, ఇంకొక కస్టమర్ ఉన్నాడు అనుకోండి ఇన్ బిట్వీన్. ఇంకొక కస్టమర్ ఉంటే కస్టమర్ నేమ్ అనేది చేంజ్ అయిపోద్ది ఇక్కడ. రవి. ఇక్కడ ఏఎస్కే అదిలో ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో జస్ట్ అజ్యూమ్ మనం ఒక 2 కస్టమర్స్ని తీసుకుంటున్నాం, బట్ వీ మే హ్యావ్ ద థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ రియల్ టైం. ఓకే, ఇప్పుడు 2 కస్టమర్స్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను తేజకి జనరేట్ అయిన బిల్స్, ఇప్పుడు నేను తేజ అనే రికార్డ్ ఓపెన్ చేస్తే నాకు ఒక్క దగ్గర కనిపించాలి సింగిల్ పేజ్లో. వాట్ ఎవర్ ద బిల్స్ ఆర్ జనరేటింగ్ ఐ వాంటెడ్ టు సీ ఆన్ ద సింగిల్ పేజ్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అచీవ్ చేయడానికి మనకు లుకప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. లుకప్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇక్కడ ఏవైతే కామన్ ఫీల్డ్స్ ఉన్నాయో ఇక్కడ మనం 2 ఎంటిటీస్ కింద డివైడ్ చేస్తాం ఈ సేమ్ డేటా స్ట్రక్చర్ని. ఒకటి కస్టమర్ ఇన్ఫర్మేషన్, స్టోర్ చేయడానికి. 2 పవర్ బిల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. ఇక్కడ మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి? కస్టమర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయండి? కస్టమర్ నేమ్, కస్టమర్ నేమ్, సర్వీస్ కస్టమర్ ఫోన్ నంబర్, ఫోన్ నెంబర్ అండ్ లొకాలిటీ, ఇవి 2. అలాగే మొబైల్ నెంబర్, హౌస్ నెంబర్, లొకాలిటీ, మండల్, స్టేట్, ఈమెయిల్, జెండర్. సో ఇవన్నీ కస్టమర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో పవర్ బిల్ రిలేటెడ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్, జనరేషన్ డేట్, కాస్ట్ పర్ యూనిట్, టోటల్ అమౌంట్, డ్యూ డేట్, బిల్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పేమెంట్ స్టేటస్. ఇవన్నీ పవర్ బిల్ రిలేటెడ్ ఫీల్డ్స్, బిల్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఐ రైట్? రైట్ అండి? ఆర్ యూ గెటింగ్ మీ? ఎస్ సార్. సో ఇట్లా మనం 2 సపరేట్ ఎంటిటీస్ మెయింటైన్ చేస్తాము సిఆర్ఎంలో. 2 సపరేట్ ఎంటిటీస్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ 2 సపరేట్ ఎంటిటీస్కి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. లింక్ ప్రొవైడ్ చేసినప్పుడు నాకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవ్రీ మంత్ థౌజండ్స్ ఆఫ్ బిల్స్ జనరేట్ అవుతున్నాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ బిల్స్లో ఏ బిల్లు ఏ కస్టమర్ది అనేది ఒక ట్యాగింగ్ అనేది ఉండాలి కదా. నాకు ఈ బిల్ అనేది ఈ పర్టికులర్ కస్టమర్ రిలేటెడ్ది అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో ఆ ట్యాగింగ్ ప్రొవైడ్ చేయడానికి మనం సిఆర్ఎం టర్మినాలజీస్లో లుకప్ ఫీల్డ్ అని ఒకటి యూజ్ చేస్తాం. ఆ లుకప్ ఫీల్డ్ యూజ్ చేసి ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆ లింక్ యూజ్ చేసి మనం సింగిల్ పేజ్లో చూపించవచ్చు. సో దిస్ ఈస్ ద థియరిటికల్ పార్ట్. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం, మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఐ విల్ క్రియేట్ ద ఫీల్డ్స్ ఫస్ట్, ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అని క్రియేట్ చేస్తాను. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్లాస్. మీరు జస్ట్ జాయిన్ అయ్యి మీ పనులు మీరు చూసుకుంటే మీ కాన్సెప్ట్స్ అర్థం కావండి. మీకు డెడ్ ఈజీ టెక్నాలజీ ఇది ఇఫ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ. మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఏ టెక్నాలజీ కంపేర్ చేసుకున్నా మీకు లాస్ట్లో మీరే ఫీల్ అవుతారు, ఈ టెక్నాలజీ ఉన్నంత ఈజీగా ఏ టెక్నాలజీ ఉండదు. మీకు ఇది అర్థం అవ్వకపోతే ఇంకా మీకు సాఫ్ట్వేర్లో ఏది అర్థం కాదు మ్యాక్సిమం. ఇప్పటివరకు మనం కోడ్ ఏమైనా రాసినామా? వితౌట్ కోడ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ రైట్ సోఫా. ఎస్ సార్. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో ఈ పార్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఎంటిటీస్ ఎక్కడ చూపించాలో దాని పర్పస్లో యూజ్ చేస్తాం. సో నేను సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. యా, ఎంటిటీ క్రియేషన్ ఈస్ కంప్లీటెడ్. ఐ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. ఇంకొక ఎంటిటీ క్రియేట్ చేద్దాం, పవర్ బిల్ అని. ఫస్ట్ ఎంటిటీస్ క్రియేట్ చేసి వి విల్ కమ్స్ టు ద ఫీల్డ్స్ క్రియేషన్ పార్ట్. సో ఫ్రమ్ డే 1 నుంచి కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎలాగో జాయిన్ అవుతున్నారు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ కెన్ కంప్లీట్ ద టాస్క్ విత్ ఇన్ 30 minutes ఆర్ 1 hour ఇఫ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ద క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తే మీరు వర్క్ చేసేటప్పుడు ఈజీ ఉంటుందండి. మీరు లెర్నింగ్ కర్వ్ అనేది ఈజీ అయిపోద్ది. మీరు జస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి మీరు వేరే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటి మీరు కోర్స్ తీసుకొని కూడా వేస్ట్. మీరు ఇప్పుడు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ అండ్ గూగుల్. బట్ మీకు అక్కడ లెర్నింగ్ కర్వ్ అనేది ఆల్మోస్ట్ 6 months to 1 year పడుతుంది. ఇక్కడ మనం ఆ లెర్నింగ్ కర్వ్ కట్ డౌన్ చేసుకోవడానికి వస్తున్నాం కదా. సో ఇఫ్ యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇట్స్ యూస్లెస్ రైట్. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్లాస్. So let it create. Yeah, so I will create one more. One more is for the power bill.
Power bill, I will show it in the service. Save and close. So I'm going to create the fields: customer information, customer names, customer service number. Yes, so we create the fields now. Click on the fields. And we create a few fields. మనకు నేమ్ అనే ఫీల్డ్ డిఫాల్ట్గా ఎవరీ ఎంటిటీకి వస్తుంది. ఆ నేమ్ ఫీల్డ్ మనం కస్టమర్ నేమ్ కింద యూస్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. కస్టమర్ సర్వీస్ నెంబర్. సో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ ఫైన్. సర్వీస్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఐ మేడ్ ఇట్ యాజ్ అ మ్యాండేటరీ. యుఎస్సి నెంబర్, మొబైల్ నెంబర్. యుఎస్సి నెంబర్ కూడా మ్యాండేటరీగానే ఉంటుంది. సో ఐ మేడ్ ఇట్ మ్యాండేటరీ. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ ఫైన్. మొబైల్ నెంబర్ ఏ డేటా టైప్ ఉంటుందండి? వాట్ డేటా టైప్ డి వి యూస్ మొబైల్ నెంబర్? Decimal. ఆ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ Number it is. Integer. యా నెంబర్ అంటే మీకు కామాస్ లో ఉంటుంది, బట్ జనరల్లీ వి విల్ యూజ్ ఇట్ యాజ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కిందనే యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఫార్మాట్ లో టెక్స్ట్ ఫార్మాట్ బదులు ఇక్కడ మీకు టైప్స్ ఉంటాయి: ఈమెయిల్, టెక్స్ట్, టెక్స్ట్ ఏరియా, యూఆర్ఎల్, ఫోన్ అని. సో ఫోన్ అనేది చూస్ చేసుకుంటాం. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ. సో అలాగే ఈమెయిల్ కూడా చూద్దాం. ఈమెయిల్. సో ఇక్కడ మన సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ మీకు మ్యాక్స్ లెంత్ అనేది ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్ 250 క్యారెక్టర్స్ వరకు అలో చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక టెక్స్ట్ ప్లేస్లో సెలెక్ట్ ఈమెయిల్. దెన్ సేవ్ అండ్ క్లోజ్. సో ఫర్ నౌ దీస్ ఫీల్డ్స్ ఆర్ ఇనఫ్. నేనేం చేస్తున్నాను, ఐ విల్ గో టు ద పవర్ బిల్. ఐ విల్ క్రియేట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ హియర్. సో మనకు నేమ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, డిఫాల్ట్ ఫీల్డ్. సో మీకు ఎవరీ ఎంటిటీ క్రియేషన్లో మీకు ఒక ప్రైమరీ ఫీల్డ్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ మీరు ఎంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటిటీ ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు జనరల్ అండ్ ప్రైమరీ ఫీల్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్రైమరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే నేమ్ విల్ బి ద ప్రైమరీ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ యూజ్ చేయాలి. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీరు కస్టమర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, దాంట్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? కస్టమర్ నేమ్ విల్ బి ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్. సో ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ప్రైమరీ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. అది ఎందుకు ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. సో ఇక్కడ మనకు పవర్ బిల్లో ప్రైమరీ ఫీల్డ్ ఏంటి, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో మనకు జనరల్గా బిల్ నెంబర్ అనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ బిల్కి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కదా, నాట్ సర్వీస్ నెంబర్ అండ్ యుఎస్సి నెంబర్. మీరు ఏదైనా బిల్ జనరేట్ చేసుకునేటప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బిల్ నెంబర్, ఆటో నెంబర్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ నెంబర్ కింద యూజ్ చేద్దాం. మనం ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా పాపులేట్ చేయొచ్చు. అది మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది. సో ఫర్ నౌ ఐఎమ్ చేంజింగ్ ద బిల్ రిఫరెన్స్ నెంబర్ ఆర్ జనరేట్ నెంబర్. బిల్ రిఫరెన్స్ నెంబర్ విల్ బి ఫైన్. బిల్ రిఫరెన్స్ నెంబర్ కింద చేంజ్ చేస్తున్నాను ప్రైమరీ ఫీల్డ్. దెన్ ఐ విల్ క్రియేట్ ద అదర్ ఫీల్డ్స్: జనరేషన్ డేట్ అండ్ కాస్ట్ పర్ యూనిట్. Generation date will be the date and time field. ఇది mandatory సెట్ చేయొచ్చు since it is a mandatory. Payment status, business required.
bill start date. సో క్యామెల్ కేస్ మెయింటైన్ చేయండి కంపల్సరీగా. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. కామన్ కేస్ అంటే ఈచ్ letter in the word should be in the capital. First letter in the word. Bill and date. Cost per unit. Cost per unit ఏ data type ఉంటుందండి? What could be the data type for cost per unit? Decimal. No, currency. Currency related కదా. ఇది మనం mandatory సెట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఏ డేటా టైప్ ఉంటుందండి? యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద క్లాస్. Integer. Integer. ఇంటీజర్ మనం ఇక్కడ హోల్ నెంబర్ అని అంటాము. సిఆర్ఎంలో యూ కెన్ చూస్ ద హోల్ నెంబర్. సో ఇది మనం మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మనకి నెగిటివ్ వాల్యూస్ అనేది ఉండే ఛాన్స్ లేదు కదా. నెగిటివ్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి స్టార్ట్ విత్ 0, వీ కెన్ పుట్ 0 అండ్ maximum can be anything. So save and close. Due date and total bill amount. So due date can be requirement and date and time. Can Total- we use hyphens in between? ఏంటండి? Can you use hyphen in between words? Total hyphen bill hyphen amount like that. No, I did not use, right? రాలేదు కదా hyphen. Can we use? No, we can use if you want, but it's not a professional way, right? మీరు ఎక్కడ చూడరు కదా అట్లా hyphens. టోటల్ hyphen bill hyphen అమౌంట్ అనేది ఏదైనా applications లో అలా ఉండదు కదా. Not not- hyphen as underscore. Sorry, underscore. Underscore also we should not use. It's not a professional way of implementing. Okay, okay. సో ఏదైనా ఒక అప్లికేషన్స్లో మనకి ఫీల్డ్స్ అనేది మీకు రియల్ టైమ్ అప్లికేషన్ లాగా ఉండాలంటే సో వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొఫెషనల్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఏ డేటా టైప్ ఉంటుందండి? Whole number. టోటల్ బిల్ అమౌంట్ కరెన్సీ కదా. Currency. Okay. కరెన్సీ. ఇది ఏమన్నా మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఏమైనా ఉంటుందా అండి ఈ ఇస్తారు. ఫీల్డ్? యా, ఫీల్డ్ డేటా టైప్ ఇస్తారు. బట్ మన క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈజీగా. సో ఇక్కడ ఎవరు మనకి ఇస్తారు? ఇది బిఏనా లేదంటే టెక్నికల్ వేరే టీం? మీకు ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి Architect. ఇస్తారు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంటారు, తను డిజైన్ చేసి టాస్క్లు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ పవర్ బిల్ అండ్ 2 entities క్రియేషన్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకేంటి సో జనరల్గా మనకి సిఆర్ఎంలో పేరెంట్ అండ్ చైల్డ్ రికార్డ్స్ అనేవి ఉంటాయండి. పేరెంట్ అంటే సింగిల్ రికార్డ్, చైల్డ్ అంటే మల్టిపుల్ రికార్డ్స్. ఒక సింగిల్ పేరెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్ అసోసియేటెడ్ టు ఇట్. సో సిమిలర్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మన కస్టమర్ అనే అతను పేరెంట్. ఇప్పుడు తేజ అనే రికార్డు కస్టమర్ అనే ఇన్ఫర్మేషన్ అనే ఎంటిటీలో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం తేజ అనే నేమ్ తోటి, ఈ డీటెయిల్స్ తోటి. ఓకే, సో పవర్ బిల్స్ అనేవి we can associate, we can tag the every month generated bills to this single customer. సో ఈ కేసులో మనకి ఏమవుతుంది, సింగిల్ కస్టమర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పవర్ బిల్స్. ఆమె రైట్, మీ రియలిస్టిక్గా తీసుకుంటే అది మనం సిఆర్ఎం టర్మినాలజీస్లో పేరెంట్ అండ్ చైల్డ్ రికార్డ్స్ అని అంటాము. ఇక్కడ మన పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే మన సిస్టంలో మేనేజ్ చేయొచ్చు స్ట్రక్చర్ అనేది.
ఆ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి మనం లుక్అప్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఆ లుక్అప్ ఫీల్డ్ అనేది చైల్డ్ అనే ఎంటిటీలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి పవర్ బిల్ క్రియేట్ చేస్తున్నాము. పవర్ బిల్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ అనే కస్టమర్ని ట్యాగ్ చేయాలి. ఈ బిల్ అనేది ఏ కస్టమర్ రిలేటెడ్గా. సో అది ట్యాగ్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ లుక్అప్ ఫీల్డ్. రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయాలి. రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే లుక్అప్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ లుక్అప్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి ఆన్ చైల్డ్ ఎంటిటీ. సో నేను పవర్ బిల్ ఎంటిటీలో ఇప్పుడు లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో డేటా టైప్ వచ్చేసి మీకు ఇక్కడ లుక్అప్ అని ఒకటి ఉంటుందండి. చూస్ ద లుక్అప్. అండ్ ఇక్కడ టార్గెట్ రికార్డ్ టైప్ అని చూసారా? డూ యూ సీ ద టార్గెట్ రికార్డ్ టైప్? Yes, sir. యా ఇక్కడ మీరు వెరీ గుడ్. ఇప్పుడు ఏదైతే ఎంటిటీకి మీరు ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేయాలో ఆ ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఎంటిటీ అంటే మనం ఇప్పుడు ప్రొవైడ్ చేయాల్సింది ఎంటిటీ కస్టమర్ ఏంటంటే నేమ్ రైట్, కస్టమర్ నేమ్ ఇన్ఫర్మేషన్, ఎంటిటీ నేమ్, నాట్ ఇన్ఫర్మేషన్. ఎంటిటీకి ట్యాగింగ్. ఈ టూ ఎంటిటీస్ సపరేట్ ఎంటిటీస్, బట్ ఆ టూ ఎంటిటీస్ మధ్య ఒక రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే చైల్డ్ ఎంటిటీ మీద చేయాలి. సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ I selected and I will made it as a requirement. So you will understand better way once I implemented and show you on the form. మీరు ఫామ్లో చూపించినప్పుడు ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫీల్డ్స్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? Forms. యా, ఫామ్ డిజైన్ చేయాలి. Form creation. ఫామ్ అనేది డిజైన్ చేయాలి. సో మీకు టర్మినాలజీస్ ఇంపార్టెంట్ అండి. ఎంటిటీ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి, ఫామ్స్ అంటే ఏంటి, సైట్ మ్యాప్ అంటే ఏంటి, అవి తెలిసి ఉండాలి టర్మినాలజీస్. ఇన్ కేస్ అవి ఎందుకు అంటే మీకు ప్యానల్ ఇంటర్వ్యూలో ఏదైనా సినారీ ఏదైనా క్వశ్చన్ అడుగుతాడు. ఒక ఎంటిటీ ఉంది, ఇలా ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి అని అడిగినప్పుడు మీకు టర్మినాలజీస్ తెలిసిన ఆ క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో మేక్ షూర్ యూ రిమెంబర్ ద టర్మినాలజీస్ ప్రాపర్లీ. So I will made first what I will do, I will change the tab name to the meaningful one. Instead of general, I will mention power bill details. So meaningful name ki change chesam. This section name we no need to show since tab name we already showing. So it is not showing. ఈ టిక్ బాక్స్ అనేది లేదు, సో యూజర్కి కనిపించదు. సో ఇక్కడ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేడ్ ఇట్ యాజ్ ఎ 2 columns. దెన్ ఐ విల్ యాడ్ ఆల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. ఒక సీక్వెన్స్లో యాడ్ చేయాలి. సో లెట్ మీ యాడ్ ఫస్ట్, దెన్ ఐ విల్ అరేంజ్ ద ఇన్ ఆర్డర్. పేమెంట్ స్టేటస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, బిల్ జనరేషన్ డేట్, టోటల్ అమౌంట్. సో మీకు కరెన్సీ ఫీల్డ్స్ ఏవైతే కరెన్సీ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారో అండి, సో క్రియేట్ చేసిన కరెన్సీ ఫీల్డ్స్ అన్నిటికీ బ్యాక్ ఎండ్లో మీకు బేస్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఒకటి ఉంది, కాస్ట్ పర్ యూనిట్ బేస్ అని ఇంకొక ఫీల్డ్ ఉంది, చూసారా? డీసీ. Yes, సో మీకు ఆ బేస్ ఫీల్డ్స్ ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద నార్మల్ ఫీల్డ్, నాట్ అ బేస్ ఫీల్డ్. ఫామ్లో ఓన్లీ నార్మల్ ఫీల్డ్ యూజ్ చేయాలి. యూ మేక్ షూర్ యూ రిమెంబర్. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఫస్ట్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ పర్ యూనిట్ అండ్ బిల్ స్టార్ట్ డేట్, నెంబర్ ఆఫ్ జనరేషన్ డేట్, బిల్ స్టార్ట్ డేట్ ఇచ్చాను. దెన్ ఐ విల్ గివ్ బిల్ ఎండ్ డేట్, టోటల్ బిల్ అమౌంట్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. యా, షుడ్ బి ఫైన్. సో లెట్ us సేవ్ అండ్ క్లోజ్. మీకు ఒక సీక్వెన్స్లో ఆర్డర్ చేయాలంటే మీరు స్టార్ట్ డేట్ ఇక్కడ ఇచ్చారు, వెంటనే మీరు ఎండ్ డేట్ ఇస్తే ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. మీరు ఎండ్ డేట్ తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్కి ఇచ్చేసి స్టార్ట్ డేట్ ఇక్కడ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్. యు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ద సీక్వెన్స్ యాజ్ ఎ ఎండ్ యూజర్. యా, సో ఫామ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డిజైన్ ఫామ్ ఫర్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్.
So first I will change the tab name. Select the tab and change properties. మీకు ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుందండి, ట్యాబ్ సెలెక్ట్ అయిందా, సెక్షన్ సెలెక్ట్ అయిందా అని. అది క్రాస్ వాలిడేట్ చేసుకోండి. నేను ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అని ఇస్తాను. మీనింగ్ఫుల్ నేమ్ ఐ ప్రొవైడెడ్ అండ్ ఐ విల్ మేడ్ దిస్ సెక్షన్ యాజ్ ఎ 2 columns. సెక్షన్ డబుల్ క్లిక్ చేయండి, లేదు అంటే సెక్షన్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫార్మాటింగ్లో 2 columns ఉంటుంది. సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఓకే. సో యూ యాడ్ ఆల్ ద ఫీల్డ్స్. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి. సో యూ కెన్ అడ్జస్ట్ వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ యాడెడ్. యాడ్ అయిపోయిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు based on your required sequence. So I save and close, save and publish. And then save and close. So we have implemented everything. Our next step is we have to publish the entities. Each entity select చేసుకొని entity level లో publish అనేది చేయాలి. అప్పుడే యూజర్స్కి కనిపిస్తాయండి ఎంటిటీస్. సో ఇప్పుడు మీరు పబ్లిష్ చేయకుండా ఇక్కడ సర్వీస్లో చూపిస్తున్నాం కదా, ఇక్కడ రీఫ్రెష్ చేసి చెక్ చేశారనుకోండి, యూజర్ కెనాట్ సీ. You come here and click on publish. You also do it for the Power Bill as well. Yeah, so publish చేసేసాం. So now we go here. సో ఎనీ మిస్టేక్ యు ఆర్ గెటింగ్, మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, ద బెస్ట్ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు రీట్రై ద సేమ్ ఆపరేషన్. మీకు సింగిల్ టైం మిస్టేక్స్ రాగానే సంథింగ్ ఈజ్ రాంగ్ అని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవద్దు. సో ట్రై టు రీట్రై. ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపించలేదు అనుకోండి, సో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మీరు సొల్యూషన్కి వెళ్ళి చెక్ చేయొద్దు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, బట్ వాట్ కుడ్ బి ద ఇష్యూ, యూ హ్యావ్ టు రీట్రై, రీఫ్రెష్ అగైన్ అండ్ టు ద ఫోర్స్ రీఫ్రెష్. And then it will appear. If still is not appearing, you can come into the conclusion something is wrong. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేస్తాను. మనం ఫస్ట్ పవర్ బిల్స్ క్రియేట్ చేయాలంటే, సపోజ్ పవర్ బిల్స్కి వచ్చాను, న్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు పవర్ బిల్ అనేది క్రియేట్ చేస్తాను. పవర్ బిల్ క్రియేట్ చేయాలంటే నాకు కస్టమర్స్ అనే వాళ్ళు ఉండాలి సిస్టంలో. ఫస్ట్ నేను ఒక బిల్ జనరేట్ చేయాలంటే కస్టమర్స్ లిస్ట్ ఉండాలి. కస్టమర్ లిస్ట్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఎగ్జిస్టింగ్ కస్టమర్ లిస్ట్. సో దానికోసం నేను ఫస్ట్ కస్టమర్స్ క్రియేట్ చేస్తాను. సర్వీస్ నెంబర్, సో మీకు ఇక్కడ ఈమెయిల్ ఫార్మాట్ అన్నప్పుడు ఈమెయిల్ ఇవ్వలేదు అనుకోండి, సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. సో డిఫాల్ట్ వ్యాలిడేషన్స్ system will provide without writing any code. System itself will provide the default validation based on the selected data type. ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్ సింబల్ చూపిస్తుందండి. మీరు ఇన్ కేస్ మొబైల్లో యాడ్ ఓపెన్ చేశారనుకోండి యాప్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ డైరెక్ట్గా కాలింగ్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఈమెయిల్కి ఈమెయిల్ టైప్ ఫీల్డ్కి ఈమెయిల్ సింబల్ చూపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, డైరెక్ట్గా మీకు ఏమైనా ఈమెయిల్ అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి మీ ఫోన్లో, లైక్ జీమెయిల్ ఆర్ అవుట్లుక్, ఈమెయిల్ అనేది డైరెక్ట్గా ఈ అడ్రస్ సెలెక్ట్ అయ్యి టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతాయి, కంపోజ్ మెయిల్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను text.gmail.com అంటున్నాను. దెన్ ఐ క్లిక్ సేవ్. ఐ విల్ క్రియేట్ a couple of customers first. కస్టమర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కస్టమర్స్ క్రియేషన్ అనేది వన్ టైం అండి. ఎప్పుడైతే మనం మీటర్ అనేది ఇన్స్టాల్ చేస్తామో కస్టమర్ ప్లేస్కి వెళ్ళి, అప్పుడు మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది సిస్టంలోకి లోడ్ చేస్తాను.
సిస్టంలోకి లోడ్ చేస్తాం. సో ఎవ్రీ మంత్ మనం బిల్స్ జనరేట్ చేయడానికి వెళ్తాం కదా కస్టమర్ దగ్గరికి. అప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఏ కస్టమర్కి జనరేట్ చేస్తున్నామో ఆ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ రిఫరెన్స్ నెంబర్ మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. మీకు అవన్నీ ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. సో డ్యూ డేట్ కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అవుద్ది. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. సో ఫర్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ద డేటా. ఈ క్యాలిక్యులేషన్ అదంతా మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది. సో పేమెంట్ స్టేటస్ డ్రాప్ డౌన్ ఇవ్వాలి. ఐ థింక్ ఇట్స్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కింద క్రియేట్ అయినట్టుంది. సో ఐ హ్యావ్ టు రీకరెక్ట్. ఐ విల్ కరెక్ట్ ఇట్ లేటర్. సేవ్ అండ్ క్లోజ్. యా, సో ఇప్పుడు మనకి బిల్ అనేది జనరేట్ అయింది ఒక కస్టమర్కి. అండ్ ఇంకొక బిల్ జనరేట్ చేస్తాను సేమ్ కస్టమర్కి. రిఫరెన్స్ నెంబర్, కాస్ట్ పర్ యూనిట్, బిల్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో మీకు ఇక్కడ కావాల్సిన వ్యాలిడేషన్స్ అన్నీ మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. నో నీడ్ టు వరీ. యా, సో నాకు ఇప్పుడు 2 బిల్స్ ఉన్నవి. 2 బిల్స్ కూడా రిలేటెడ్ టు వన్ ఈజ్ Akira అండ్ సెకండ్ వన్ ఈజ్ Kishore. సో ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫర్ ద Kishore. కిషోర్కి నేను వన్ మోర్ బిల్ క్రియేట్ చేస్తాను. ఎస్. సో ఇప్పుడు నాకు కిషోర్కి 2 బిల్స్ ఉన్నాయి, అకిరాకి 1 బిల్ ఉంది. సో ఇప్పుడు అజ్యూమ్ చేసుకోండి మీరు లైవ్కి వెళ్ళిపోయింది ఈ సిస్టమ్, లైవ్లో వర్క్ చేస్తాము. సో మనకేంటి ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ ఎంత ఉండొచ్చు, మోర్ దాన్ 50,000 ఆర్ 1 lakh రికార్డ్స్ ప్లస్ ఉండొచ్చు కదా. ఐ ఐ రైట్? ఎస్ సార్. సో 1 lakh ప్లస్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు కస్టమర్ అకిరాపి రిలేటెడ్ చూడాలి, లేదంటే కిషోర్ రిలేటెడ్ రికార్డ్స్ చూడాలి. నాకున్న ఆప్షన్ ఏంటి, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తా సిస్టమ్ నుంచి. ఇన్ కేస్ నేను పవర్ బిల్లో వర్క్ చేస్తాను, నేను ఒక కస్టమర్ ఓపెన్ చేస్తే ఆ కస్టమర్ రిలేటెడ్ బిల్స్ అన్నీ నాకు ఇక్కడే కనిపిస్తే ఐ విల్ ఫీల్ కంఫర్టబుల్ కదా యాజ్ ఎ సిస్టమ్ ఓనర్ ఆర్ అప్లికేషన్ యూజర్. సో వాట్ ఐ ఎక్స్పెక్ట్ టు షో సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఆల్ రిలేటెడ్ పవర్ బిల్స్ ఆన్ ద సింగిల్ పేజ్. ఎప్పుడైతే నేను కస్టమర్ పేజ్ ఓపెన్ చేస్తానో, కస్టమర్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ కస్టమర్ రిలేటెడ్ బిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు ద యూజర్. సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు. సో ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ని మనం ఎలా అచీవ్ చేస్తామో చూద్దాం. సో జనరల్గా ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మీకు వర్క్ చేసేటప్పుడు ఉంటవి. సో ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని మనం వ్యూస్ అనే టాపిక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ వ్యూస్ టాపిక్. వ్యూస్ అనేది న్యూ టాపిక్ అండి. ఇప్పటి వరకు మనం ఎంటిటీస్ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్, ఫార్మ్ డిజైన్ అండ్ లుక్అప్ ఫీల్డ్ కూడా చూసాము. ఫీల్డ్స్లో డిఫరెంట్ టైప్స్ లుక్అప్ ఫీల్డ్. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ వ్యూస్ కాన్సెప్ట్ బై టేకింగ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో మనకి ఎవ్రీథింగ్, మన క్లాసెస్ ఎవ్రీథింగ్ ఇలానే ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఆ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాం. థియరిటికల్ పార్ట్ అనేది ఎక్కడా ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రాక్టికల్. We will take the practical requirement first, then we see the implementation steps. So is requirement clear, everyone? Requirement అర్థమైందండి before we move on? ఎస్ సార్. Yes, Ashok. ఎస్ అండి, ఎస్. So we are trying to show all related power bills on the single page only for the Kishore. So నాకు పవర్ బిల్స్లో కిషోర్ అనే కస్టమర్సే కాకుండా ఆల్ కస్టమర్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. నాకు ప్రొడక్షన్లో లైవ్లో మోర్ దెన్ 1 lakh కస్టమర్స్ కూడా ఉండొచ్చు. మోర్ దెన్ 1 lakh కస్టమర్స్ ఉన్నప్పుడు ఓన్లీ కిషోర్ రిలేటెడ్ ఐ మే హ్యావ్ 20 ఆర్ 30 ఆర్ విత్ ఇన్ ద 1000 ఆర్ 500 లోపే ఉండాలి. సో 1 lakh రికార్డ్ నుంచి 500 రికార్డ్స్ ఫిల్టర్ అవుట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. మాన్యువల్ యాక్టివిటీ చేయాలంటే ఇట్స్ నాట్ ఫ్లెక్సిబుల్ విత్ యూజర్తో ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు కాదు సిస్టమ్ ఆ కేసులో. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ని మనం వ్యూస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దట్ వ్యూస్ కాన్సెప్ట్. వ్యూస్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు పేరెంట్ చైల్డ్ అనే రిలేషన్షిప్ అనేది ఫామ్ అయి ఉండాలి బిట్వీన్ 2 entities. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఫామ్ అయ్యింది. ఎలా ఫామ్ అయిందంటే
సిన్స్ వీ క్రియేటెడ్ ద లుక్అప్ రైట్, ఎప్పుడైతే మనం లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఆ 2 ఎంటిటీస్లో ఫామ్ అయిపోతుంది, ఓన్లీ ఫర్ బిట్వీన్ దోస్ 2 ఎంటిటీస్. దెన్ వీ కెన్ ఈజీలీ యాడ్ ద సబ్గ్రిడ్ వ్యూస్. సబ్గ్రిడ్ అంటాము, సబ్గ్రిడ్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సబ్గ్రిడ్స్ అండ్ వ్యూస్ బోత్ ఆర్ రిలేటెడ్. సో యుల్ అండర్స్టాండ్ బెటర్ వే వన్స్ ఐ యాడెడ్. ఇక్కడ మీ ఫామ్ డిజైన్కి వెళ్ళండి. ఫామ్ డిజైన్కి వెళ్ళి సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్ హియర్. ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ హోమ్లో ఉంటుంది డిఫాల్ట్గా, నావిగేషన్ దగ్గర మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ సబ్గ్రిడ్ అని ఒక బటన్ ఉంటుంది, సబ్గ్రిడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం పవర్ బిల్స్ చూపిస్తున్నాం కాబట్టి పవర్ బిల్స్ నేమ్ ఇస్తున్నాను. సో మీకు ఏవైతే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఫామ్ అయిందో ఇక్కడ మీకు ఆ రిలేటెడ్ ఎంటిటీస్ అన్ని చూపిస్తుందండి. ఇఫ్ యూ క్లిక్ ద ఎంటిటీ డ్రాప్ డౌన్, ఇట్ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ చైల్డ్ రికార్డ్స్. సో మనం చూపించాల్సింది మన రిక్వైర్మెంట్ ప్రకారం విచ్ ఎంటిటీ వీ హ్యావ్ టు షో. పవర్ బిల్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. యా, పవర్ బిల్. పవర్ బిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. That's it. So remaining properties and all you will understand in the further classes. Just click OK. Then click save and publish. Publish చేయండి. So it's already published. So come back to the form. You do the force refresh. Control F5 or Control R. సో మన కస్టమర్ పేజ్కి వెళ్ళాలి. సో కస్టమర్కి అక్కడి నుంచి కూడా నావిగేట్ అవ్వచ్చండి ఎప్పుడైతే మనం ఇక్కడ పవర్ బిల్స్ ఓపెన్ చేస్తామో. సో మీకు ఇక్కడ కస్టమర్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది క్లిక్కబుల్. ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్ ఇట్ విల్ ఓపెన్ ద కస్టమర్ ఫామ్. సో ఇప్పుడు మనకి పవర్ బిల్స్ కనిపిస్తున్నాయండి. Yes, yes. సో ఈజ్ ఇట్ ఫ్లెక్సిబుల్ టు యూజర్ నా, యూజర్కి ఫ్లెక్సిబుల్గా Yeah. ఉన్నట్ట సిస్టమ్. Yeah. సో బట్ మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ హెడ్డింగ్ అనేది చూపించామనుకోండి, హెడ్డింగ్ పవర్ బిల్స్ అని ఒక హెడ్డింగ్ ఇట్లా చూపిస్తే మనకి ప్రొఫెషనల్ వేగా ఉన్నట్టు. సో మనం హెడ్డింగ్ చూపించాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళి ఒక సెక్షన్ అనేది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ సెక్షన్ అంటుంది, ఫస్ట్లో సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ వన్ కాలమ్ సెక్షన్. సెక్షన్ యాడ్ అయింది. సో యూ జస్ట్ కమ్ బ్యాక్ టు హోమ్, క్లిక్ ఆన్ ద చేంజ్ ప్రాపర్టీస్. ఆ సెక్షన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మనము సెక్షన్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. జస్ట్ గివ్ మీ 1 minute, లెట్ మీ కనెక్ట్ చార్జర్. యా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పవర్ బిల్స్ అంటాను, పవర్ బిల్స్. అండ్ దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు షో దిస్ హెడ్డింగ్ ఆన్ ద యూజర్ పేజ్. లేబుల్ దగ్గర ఏది ఇస్తే అది కనిపిస్తుందండి, నాట్ ఇన్ ద నేమ్. సో లేబుల్లో ఏమిస్తే అది యూజర్ కనిపిస్తుంది. సో ఇది టిక్ చేయాలి, టిక్ చేస్తేనే యూజర్ కనిపిస్తుంది. సో టిక్ దిస్ వన్ అండ్ క్లిక్ ఓకే. అండ్ ఈ పవర్ బిల్ గ్రిడ్ అనేది మనం కిందికి డ్రాగ్ చేసుకుందాం. అవి డ్రాగ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ దిస్ వన్ అండ్ డ్రాగ్. ఇది ప్రాపర్గా డ్రాగ్ అవ్వకపోతే యూ సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ డౌన్ యారో. మీకు అప్ అండ్ డౌన్ యారోస్ ఉంటాయి మీకు మీ ల్యాప్టాప్లో. ట్రై టు చూస్ దట్ వన్. ఇట్స్ నాట్ కమింగ్ ఇన్. యా, జనరల్గా మీకైతే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ అవుద్ది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, యూ యూస్ అప్ అండ్ డౌన్ యారో. If still not working, what you do, you select this one, click on remove and select this section and again add subgrid.
మనకు ఆల్రెడీ పవర్ బిల్ సెలెక్ట్ అయింది. క్లిక్ ఓకే. కమ్ హియర్ అండ్ సేవ్ అండ్ క్లోజ్, సేవ్ అండ్ పబ్లిష్. So published, let's wait couple of seconds, then come back to reflect the changes. So you refresh, Control F5, or the heading not yet comes in. సో ఇక్కడ మీకు రిఫ్రెష్ అయిపోతే ఇలాంటి సరిగా రిఫ్రెష్ అవ్వకపోతే కొన్నిసార్లు సిస్టమ్ ఇలా చూపించే ఛాన్స్ ఉంటుంది. నో నెట్ టు వరీ, జస్ట్ డూ ద ఫోర్స్ రిఫ్రెష్, కంట్రోల్ ఆర్ అండ్ F9. యా, ఇప్పుడు మనకి హెడ్డింగ్ కూడా వస్తుంది, ప్రాపర్గా చూపిస్తుంది. సో ఈ కస్టమర్కి ఏదైనా బిల్ జనరేట్ చేయాలంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే జనరేట్ చేయొచ్చు. వీ నో నెట్ టు గో దే, యూ కెన్ డూ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. బట్ ఇక్కడ నుంచి జనరేట్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, కస్టమర్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. వీ నో నీడ్ టు సెలెక్ట్. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ. టుడే వీ లర్న్ వాట్ వీ లర్న్. ఏం టాపిక్స్ నేర్చుకున్నామండి ఈరోజు? ఫామ్ క్రియేషన్, ఫీల్డ్ క్రియేషన్, అండ్ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ మీకు ఆల్రెడీ వచ్చు. అండ్ లుక్అప్స్. సో బెటర్ వీ ట్రాక్ హియర్. Views lookup. యా, ఇక్కడ మీకు టాపిక్స్ కవర్డ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ మనం ట్రాక్ చేద్దాం. అశోక్ గారు, ఒక సింగిల్ డౌట్. ఎస్ అండి. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ మనం ఒక ఎస్టాబ్లిష్ చేసాం కదా ఫామ్స్కి. ఎస్ అండి. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫామ్స్ మనం క్రియేట్ చేసిన ఫామ్ దగ్గర ఎక్కడన్నా క్లిక్ చేస్తే మౌస్ ఓవర్ చేసిన ఇది పేరెంట్, ఇది చైల్డ్ ఫామ్, దీనికి లింక్ ఉందని ఎక్కడన్నా డిస్ప్లే అవుతుందా? లింక్ అనేది మనం ఫీల్డ్స్ దగ్గర నుంచి ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు సొల్యూషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు పవర్ బిల్ ఎక్స్పాండ్ చేసి ఫీల్డ్స్ ఓపెన్ చేశారనుకోండి, ఓకే. ఫీల్డ్స్ ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టైప్లో సార్టింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ లుక్ ఆఫ్ ఫీల్డ్స్ అని ఉంటుంది. లుక్ ఆఫ్ ఫీల్డ్స్లో మనం క్రియేట్ చేసింది కస్టమర్ ఇన్ఫర్మేషన్ కదా. లేదు, నేను అంటుంది సర్వీసెస్లో. ఇన్ కేస్ మీరు సర్వీసెస్ మెయిన్ స్క్రీన్కి సర్వీసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటున్నారా? ఇక్కడ ఇప్పుడు పవర్ బిల్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే 2 ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసాం కదా, 2 ఫామ్స్. ఈ ఫామ్లో ఈ రెండు ఇంటర్లింక్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ పవర్ బిల్ ఆర్ ఇంటర్లింక్. కస్టమర్ పేరెంట్, ఇది పవర్ బిల్ వచ్చి చైల్డ్ అని ఏదన్నా నోటిఫికేషన్ ఏదన్నా తెలుసు ఏమన్నా? ఉండదు. మై క్వశ్చన్ ఇంటెన్షన్ అర్థమైంది. బట్ మీరు చెప్పేటప్పుడు ఏంటంటే టర్మినాలజీస్ అనేది ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి. మీకు పానల్ దగ్గర ఎంటిటీ ప్లేస్లో ఫీల్డ్ అని చెప్పారనుకోండి, లేదంటే సైట్ మ్యాప్ ప్లేస్లో వేరే టర్మినాలజీ చెప్పారనుకోండి, దట్స్ గోయింగ్ టు బి రాంగ్ ఇంప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ యు ఆర్ ఎట్ స్టార్టింగ్ స్టేజ్, ఇట్ ఈస్ ఫైన్, బట్ ఐఎమ్ హైలైటింగ్ టు ఎవ్రీ వన్. మీకు టర్మినాలజీస్ ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. ఇది మనం సైట్ మ్యాప్ అంటాము. సో సైట్ మ్యాప్లో పవర్ బిల్స్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ దగ్గర లింక్స్ అనేది ఏమైనా కనిపిస్తుందా మనకి బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్? అది మీ డౌట్ అంతేనా? ఎస్. సో ఇక్కడ మనకు కనిపించదు. ఫామ్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది. క్లియర్ అండి? ఓకే. ఫామ్ ఓపెన్ చేసినప్పుడే కనిపిస్తుంది అంతే, వేరే ఇక్కడ కనిపించదు. ఇవాళ ఇక్కడ కనిపించదు. మనకి ఆ డేటా మోడల్ అనేది ఐదర్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫార్మ్స్. సో ఇక్కడ మనకి ఫామ్ డిజైన్, ఫీల్డ్స్ క్రియేషన్ అండ్ సబ్గ్రిడ్ అండ్ వ్యూ. మనం ఇంకా సబ్గ్రిడ్ వ్యూ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, రేపు డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్స్ క్రియేట్ చేయొచ్చు అన్నారు కదా మీరు ఇందాక? అవునండి. ఓకే. సో లైక్ ఒక కస్టమర్కి ఎవ్రీ మంత్ బిల్స్ అనేవి ఉంటాయి కదా. సో పేరెంట్ అనేవాళ్ళు జనరల్గా మీకు నార్మల్ టర్మినాలజీస్లో పేరెంట్ అనేవాళ్ళు సింగిల్ ఉంటారు, చైల్డ్స్ అనేవాళ్ళు మల్టిపుల్ ఉంటారు. సిమిలర్ టర్మినాలజీ హియర్ ఆల్సో. ఇందాక మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం కదా, అక్కడ స్టేటస్ అంటే మనీ పెండింగ్ అని, అక్కడ అది మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు కదా, మీరు చెప్పారు కదా చేసుకోవచ్చు అని ఆ ఫామ్ లో. మోడిఫై డేటా టైప్ అనేది ఒకసారి క్రియేట్ అయిన తర్వాత
డేటా టైప్ చేంజ్ చేయలేము. మనకున్న ఆప్షన్ ఏంటంటే ఆ ఫీల్డ్ అనేది డిలీట్ చేసి న్యూ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలి. సో deleting of existing field and the creation of new field, it's a one of the topic we cover in the further classes. సో మోడిఫికేషన్స్ అయితే లేదు. వన్స్ ఫామ్ లో లేదు. మనం ఒక ఫీల్డ్ చేస్తే దాన్ని మోడిఫై చేయలేదు. ఫామ్ లో చేస్తే కాదు, ఫీల్డ్ డేటా టైప్ ఫామ్ లో చేస్తే మాడిఫై చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఓకే, ఇప్పుడు ఫామ్ లో చేయొచ్చు, డేటా టైప్ అయితే చేంజ్ చేయలేము. ఫీల్డ్స్ లో ఇప్పుడు ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక డేటా టైప్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు, ఎడిటబుల్ ఉండదు. ఇప్పుడు పేమెంట్ స్టేటస్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, ఇది రీడ్ ఓన్లీకి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు డ్రాప్ డౌన్ చేంజ్ చేయాలి, సో చేంజ్ అవ్వదు ఇక్కడ. సో అట్లా ఫీల్డ్ ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త ఫీల్డ్ ఎస్, డిలీట్ చేసి కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఆ డిలీట్ చేయడానికి స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, మనకు ఒక వే ఉంటుంది, అది మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. యా, సో మన క్లాసెస్ అనేవి ఇలాగే ప్రాక్టికల్గా ఉంటాయండి ఎవ్రీవన్. ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ తీసుకుంటాము, ఆ రిక్వైర్మెంట్స్ కూడా మీకు దగ్గర ఉన్న రిక్వైర్మెంట్సే. సిన్స్ యూఆర్ న్యూ టు సిస్టమ్, కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటే అర్థం అవ్వదు. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ డేస్లో మీరు రియల్ టైంలో చూసే రిక్వైర్మెంట్స్ తీసుకొని, వన్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద సిస్టమ్, దెన్ వీల్ టేక్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ దెన్ వీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో మీకు డే 1 నుంచి ప్రాక్టీస్ అనేది ఉంటేనే మీరు సస్టైన్ అవుతారు. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్. మనకి రివ్యూస్ అనేది, మీ అసైన్మెంట్స్ కంపల్సరీగా రివ్యూ ఉంటుందండి. రివ్యూస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎన్రోల్డ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ టుమారో. మీకు సిస్టమ్ కూడా యాక్సెస్ వస్తుంది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి. ఆ సిస్టంలో మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఆ ప్రాసెస్ మీకు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మీ అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. యా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. అశోక్, ఐమ్ రాజేష్. ఎస్ రాజేష్. ఇందాక మనం పవర్ బిల్ ఎంటిటీలో మనం సబ్గ్రిడ్ యాడ్ చేసాం కదా, వాజ్ ఇట్ నాట్ క్లిక్కబుల్ బిఫోర్ యాడింగ్ ద సబ్గ్రిడ్? ఇప్పుడు కిషోర్ అనే దానికి మనము క్లిక్ చేస్తే అన్ని బిల్స్ ఒకే దగ్గర వచ్చాయి కదా మనకి. ఇప్పుడు మీరు కస్టమర్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి కిషోర్ ఓపెన్ చేశారు అనుకోండి. నో నో, ఆఫ్టర్ యాడింగ్ ద పవర్ సబ్గ్రిడ్ ఇన్ టు ద పవర్ బిల్స్ ఎంటిటీ, మనకు కిషోర్ అనే నేమ్ ని క్లిక్ చేస్తే వీఆర్ సీయింగ్ ఆల్ ద బిల్స్ ఆఫ్ కిషోర్ ఎట్ వన్ ప్లేస్ కదా. యా, యా, సబ్గ్రిడ్ యాడ్ చేయక ముందు కిషోర్ అనేది అక్కడ పవర్ క్లిక్కబులే, క్లిక్కబుల్. క్లిక్కబుల్లే. ఓకే మీరు సబ్గ్రిడ్ యాడ్ చేయక ముందు కూడా ఇది క్లిక్కబుల్లే. ఓకే బట్ మీకు గ్రిడ్ అనేది చూపించదు. ఇంతకుముందు ఒరిజినల్ ఫామ్ ఉన్నది కదా, ఆ ఫామ్ చూపిస్తుంది. ఓకే. యా, దట్ వాస్ ఇట్ యాక్చువల్లీ. ఓకే అండి. Yeah. సో ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? యా, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సారీ, yes sir. అది ఇక్కడ పవర్ ఆటోమేటిక్ కూడా కవర్ చేస్తారండి ట్రైనింగ్ లో? అవునండి, పవర్ ఆటోమేటిక్ కూడా కవర్ అవుతాయి. ఓకే. సో మీకు ఇక్కడ ట్రాకింగ్ షీట్ లో ఇంపార్టెంట్ లింక్స్ లో మీకు ఇండెక్స్ ఇచ్చున్నామా? ఆ ఇండెక్స్ ఇవ్వలేదు. యా యా, ఐ So హావ్ మీకు టు చెక్ ఇట్. ఇండెక్స్ ఇస్తాను ఇక్కడ. మీకు ఇండెక్స్ అనేది చేంజ్ చేయండి. యూ కెన్ చెక్ ద ఇండెక్స్. మనకు వెబ్సైట్ లో కూడా ఉంటుందండి ఇండెక్స్. సో వెబ్సైట్ లింక్ ఇస్తాను. షూర్ అండి, షూర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? Yeah, so if you don't have anything, we can wind up for today. Thanks everyone. Okay, థ్యాంక్స్ అశోక్. బాయ్. Thank you.